వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఒక మంచి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే కన్సిడర్ చేసుకోవాలి. సో అవేమంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ ఫ్రిడ్జ్ కొనాలనుకుంటే ముందుగా మీరు ఆఫ్లైన్లో అయితే షాప్కి అయితే వెళ్తారు. షాప్లో మీకు చాలా రకాల ఫ్రిడ్జ్లు అయితే కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఫ్రిడ్జ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అది ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్గా సో మీరు ఫ్రిడ్జ్ చూస్తున్నట్లు మీకు స్టార్టింగ్ స్టిక్కర్ కనిపిస్తుంది. ఇది మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి స్టిక్కర్ అయితే మీకు కనిపిస్తుంటుంది. సో ఆ స్టిక్కర్ బాగా పరిశీలించండి. ఆ స్టిక్కర్లో చూసుకున్నట్టయితే ముందుగా మీకు స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. సో స్టార్ రేటింగ్ చూసుకున్నట్టయితే 1 స్టార్ రేటింగ్ అని చెప్పి, 2 స్టార్ రేటింగ్ అని చెప్పి, 3 స్టార్ రేటింగ్, 4 స్టార్, 5 స్టార్ ఇట్లా స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. సో మీరు మాక్సిమం 5 స్టార్ రేటింగ్ గల రిఫ్రిజిరేటర్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మనకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రతి ఒక 2 ఇయర్స్కో 1 ఇయర్కో చేంజ్ అవుతుంటుంది. సో ఇందుకు BE రేటింగ్ అంటే ఏమిటంటే, ఒక ఫ్రిడ్జ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిడ్జ్ అనుకోండి, ఆ ఫ్రిడ్జ్కి ఈ BE రేటింగ్ అనేది ఒక 5 స్టార్ రేటింగ్ ఇచ్చి ఉంటుంది. అంటే అది పవర్ అనేది ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుందో దాన్ని బట్టి 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తుంది. ఒకవేళ 5 స్టార్ రేటింగ్ గల ఫ్రిడ్జ్ మీరు తీసుకున్నారనుకోండి, మీ పక్కింట్లో ఒక 1 స్టార్ రేటింగ్ గల ఫ్రిడ్జ్ తీసుకున్నారనుకోండి, సేమ్ ఫ్రిడ్జ్ సేమ్ కెపాసిటీ ఉంటుంది. సో 5 స్టార్ రేటింగ్ గల ఫ్రిడ్జ్కి ఏమో పర్ ఇయర్కి మీకు పవర్ బిల్ ఒక 100 రూపీ వస్తుంది. అదే 1 స్టార్ రేటింగ్ గల ఫ్రిడ్జ్ వాళ్ళకైతే పవర్ బిల్ పర్ ఇయర్కి అయితే ఈజీగా ఒక 500-300 దాకా పవర్ బిల్ అయితే వస్తుంది. సో అక్కడ పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకోసం స్టార్ రేటింగ్ ఎక్కువ ఉండాలి. మనకు స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంటే మినిమం 5 స్టార్ దాకా రేటింగ్ ఉందనుకోండి, పవర్ కొంచెం తక్కువ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది, మనకు పవర్ బిల్ కొంచెం తక్కువ అయితే వస్తుంది. అదే ఒక 3 స్టార్ అనుకోండి, ఒక 200 దాకా పవర్ బిల్ వస్తుంది. అదే ఒక 2 స్టార్ అనుకోండి, ఒక 250 దాకా పవర్ బిల్ వస్తుంది. 1 స్టార్ అనుకోండి 300 దాకా పవర్ బిల్ వస్తుంది. ఈ విధంగా పవర్ బిల్ అయితే మీకు స్టార్ రేటింగ్ తక్కువ ఉందనుకోండి, పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. స్టార్ రేటింగ్ ఎక్కువ ఉంటే పవర్ బిల్ అనేది మనకు తక్కువ వస్తుంది. అందుకోసం ముందుగా మీరు స్టార్ రేటింగ్ అయితే కన్సిడర్ చేసుకోండి. మాక్సిమం మీ దగ్గర బడ్జెట్ ఉందనుకోండి, 5 స్టార్ రేటింగ్ గల రిఫ్రిజిరేటర్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మనం ప్రతి ఇళ్లలో ఒక 24 అవర్స్ ఏది యూజ్ చేస్తామంటే ఫ్రిడ్జ్ మాత్రమే 24 అవర్స్ అయితే యూజ్ చేస్తుంటాము. అంటే సమ్మర్ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ ఏ సీజన్లో కానీ మనం ఈజీగా ప్రతి ఇంట్లో ఒక 24 అవర్స్ అయితే ఫ్రిడ్జ్ అయితే యూజ్ చేస్తాము. అందుకోసం మీ దగ్గర కొద్దిగా మనీ సేవ్ చేసుకొని మాక్సిమం మీరైతే 5 స్టార్ రేటింగ్ గల రిఫ్రిజిరేటర్ మాత్రమే తీసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ గమనించినట్లయితే ఆ స్టిక్కర్ మీద లేబుల్ పీరియడ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. సో ఈ లేబుల్ పీరియడ్ ఏమంటే, ఇది మనకు 2021-22 ఇయర్ మోడల్ అని చెప్పి, లేదంటే 2020-21 ఇయర్ మోడల్ అని చెప్పి ఈ విధంగా మనకు మోడల్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరు మాక్సిమం లేటెస్ట్ ఇయర్ మోడల్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మా ఇంట్లో చూసుకున్నట్టయితే 2014లో మేము LG ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం, 5 స్టార్ రేటింగ్ గల ఫ్రిడ్జ్. దాంట్లో పవర్ కన్జంప్షన్ పర్ ఇయర్ చూసుకున్నట్టయితే ఈజీగా ఒక 350 యూనిట్స్ దాకా ఉంటుంది. అదే 2021 మోడల్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనుకో, సేమ్ 5 స్టార్ రేటింగ్ గల ఫ్రిడ్జ్ తీసుకున్నట్టయితే దాన్ని చూసుకున్నట్టయితే ఒక 160-120 పర్ ఇయర్కి అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అందుకోసం అయితే మీరు మాక్సిమం ఇయర్ అదే మోడల్ చూసుకోండి. లేబుల్ పీరియడ్లో మీకు 21-22 సో ఆ ఇయర్ గల మోడల్ ఫ్రిడ్జ్ అయితే మాక్సిమం అవే కన్సిడర్ చేసుకోండి. సో ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జ్ అయితే మీరు తీసుకోకండి, ఎందుకంటే పవర్ అయితే ఎక్కువ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ముందుగా మీరు 5 స్టార్ రేటింగ్ చూసుకోండి, దాంతోపాటు లేబుల్ పీరియడ్ చెక్ చేసుకోండి. ఆ లేబుల్ పీరియడ్లో కూడా మాక్సిమం లేటెస్ట్ ఇయర్ మోడల్ గల ఫ్రిడ్జ్లు మాత్రమే తీసుకోండి. దీంతో పాటు రిఫ్రిజిరేటర్కి అయితే కెపాసిటీ ఉంటుంది. సో ఆ కెపాసిటీని లీటర్లో కొలుస్తారు. అంటే ఒక 100 లీటర్ అని చెప్పి, ఒక 150 లీటర్ అని చెప్పి, 180 లీటరు, 190 లీటరు, 200 లీటరు, 250 లీటరు అని చెప్పి ఇట్లా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. సో ఇది కూడా మనకు స్టిక్కర్ మీద మెన్షన్ చేసి ఉంటాడు. సో సంథింగ్ ఈ ఫ్రిడ్జ్ అనుకోండి 180 లీటర్ కెపాసిటీ గల ఫ్రిడ్జ్, సో ఇంకో మరొక ఫ్రిడ్జ్ అనుకోండి 250 లీటర్ కెపాసిటీ గల ఫ్రిడ్జ్ అని చెప్పి ఇట్లా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. సో ఫ్రిడ్జ్ యొక్క కెపాసిటీని అయితే లీటర్లో కొలుస్తారు. సో ఇది మాక్సిమం చూడండి, మా ఇంట్లో అయితే 4 మెంబర్స్ ఉంటాము. సో 4 మెంబర్స్కి ఈజీగా ఒక 180 లీటర్ కెపాసిటీ గల ఫ్రిడ్జ్ అయితే సరిపోతుంది. లేదు మీ ఇంట్లో ఒక 6-7 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు 250 లీటర్ కెపాసిటీ గల ఫ్రిడ్జ్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మనకు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ మొత్తం అన్ని ఒక 50 నుంచి 250 లీటర్ కెపాసిటీ వరకు మనకు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. సో దీంట్లో మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో, మీ ఇంట్లో కొంచెం స్పేస్ ఎక్కువ ఉందనుకోండి, కొంచెం చిన్న ఫ్రిడ్జ్ లేదా పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవాలని చెప్పి మీరైతే డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు రిఫ్రిజిరేటర్ మీద గమనించినట్టయితే, సో ఇది మనకు ఈ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పి, ఇలాంటి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పి, ఇలాంటి స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పి, రెసిప్రోకల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పి ఇట్లా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. సో ఇందుకు మనకు కంప్రెసర్ అంటే ఏమిటంటే, సో కంప్రెసర్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫ్రిడ్జ్లో నార్మల్గా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే జస్ట్ ఇట్లా సిలిండర్ టైప్లో ఉంటుంది అండి. సో ఆ సిలిండర్ని కంప్రెసర్ అంటారు. దాంట్లో నుంచి మనకు ఒక జస్ట్ ఒక ఏదో సంథింగ్ ఒక వాయువు అయితే వస్తుంది. దానివల్ల మనకు ఫ్రిడ్జ్ అయితే కూల్గా ఉంచుతుంది. సో మనకు ఫ్రిడ్జ్ని కూలింగ్ చేయడానికి అయితే ఈ కంప్రెసర్ అయితే బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మనకు నార్మల్ కంప్రెసర్ లేదా ఇన్వర్టర్ కంప్రెసర్ 2 టైప్స్ ఉంటుంది. 2 టైప్స్ అంటే చూడండి, నార్మల్
కంప్రెసర్ మీకు ఎట్లా యూజ్ అవుతుందంటే జస్ట్ నార్మల్ కంప్రెసర్ అయితే మీకు ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది ఒక 5 degrees దాకా కూల్ కావాలనుకోండి, జస్ట్ అప్పుడు ఈ కంప్రెసర్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయిపోయి చాలా వేగంగా చాలా స్పీడ్గా అయితే ఫ్రిడ్జ్ని కూల్ చేస్తుంది 5 degrees అయ్యే వరకు. 5 degrees అయ్యిందనుకోండి వెంటనే కంప్రెసర్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో కంప్రెసర్ ఆఫ్ అయిందనుకో ఫ్రిడ్జ్లో మన కూలింగ్ మొత్తం మళ్ళీ తగ్గిపోతుంది. సో మళ్ళీ కూల్ కావాలి కాబట్టి మళ్ళీ కంప్రెసర్ ఆన్ అవుతుంది, అది చాలా స్పీడ్గా కూల్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ కూల్ అయిపోతుంది ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ మళ్ళీ కూల్ అయిందనుకో మళ్ళీ ఫ్రిడ్జ్ కూల్ అయిన తర్వాత కంప్రెసర్ ఆటోమేటిక్గా మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ కూలింగ్ కూడా తగ్గిపోతుంది, మళ్ళీ కంప్రెసర్ ఆన్ అవుతుంది. సో మళ్ళీ కూల్ ఇస్తుంది, కూలింగ్ అయిందనుకో మళ్ళీ కంప్రెసర్ ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా నార్మల్ కంప్రెసర్ అయితే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఈ విధంగా నార్మల్ కంప్రెసర్ అయితే ఉంటుంది. అదే మనకు ఇన్వర్టర్ కంప్రెసర్ అనుకోండి, ఇది చూడండి జస్ట్ ఇప్పుడు ఫ్రిడ్జ్ అనుకోండి, ఫ్రిడ్జ్ మాకు 5 degrees దాకా కూల్ కావాలి. అది ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే చాలా స్లోగా కూలింగ్ పంపిస్తుంది, చాలా స్లోగా కూలింగ్ అయితే మీకు పంపిస్తూనే ఉంటుంది. 5 degrees వరకు కూలింగ్ అయిందనుకోండి అయినప్పుడు కూడా మనకు కూలింగ్ పంపిస్తూనే ఉంటుంది. ఇది నాన్ స్టాప్గా కూలింగ్ పంపిస్తూనే ఉంటుంది. సో మీకు ఇది ఎక్కడైతే ఆఫ్ కాదు. మీకు ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ చెప్తా చూడండి. సో ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తాబేలు కుందేలు కథ మ్యాక్సిమం 90% అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. సో ఆ కథలో చూసుకున్నట్టయితే మీ కుందేలు బాగా స్పీడ్గా పరిగెత్తుంది అయినప్పుడు కూడా విన్ కాదు, తాబేలు స్లోగా పరిగెత్తుంది అయినప్పుడు కూడా విన్ అవుతుంది. ఎందుకంటే కుందేలు చాలా వేగంగా పరిగెత్తుంది. సో అందుకు దానికి రెస్ట్ కావాలి, అందుకు పోయి పడుకునేస్తుంది. తాబేలు కొంచెం నిదానమైన పర్లే అని చెప్పేసి సో నాన్ స్టాప్గా వెళ్తూనే ఉంటుంది. ఇట్లా నాన్ స్టాప్గా వెళ్ళడం వల్ల అది విన్ అవుతుంది. ఈ విధంగా మన కంప్రెసర్లో కూడా అంతే. నార్మల్ కంప్రెసర్ అయితే సో చాలా వేగంగా కూలింగ్ ఇస్తుంది, బట్ కానీ వెంటనే ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. అదే మనకు ఇన్వర్టర్ కంప్రెసర్ చూసుకున్నట్టయితే నాన్ స్టాప్గా కూలింగ్ ఇస్తూనే ఉంటుంది. ఇట్లా నాన్ స్టాప్గా కూలింగ్ ఇవ్వడం వల్ల దాంట్లో మనకు పవర్ అయితే సేవ్ చేస్తుంది. ఎందుకంటే స్లోగా వస్తూనే ఉంటుంది కాబట్టి పవర్ సేవ్ చేస్తుంది. దాంతోపాటు మనకు నాయిస్ కూడా చాలా తక్కువ నాయిస్ అయితే ఉంటుంది. అంటే మీకు నాయిస్ కూడా ఎక్కువ నాయిస్ అయితే రాదు, కొంచెం తక్కువ సౌండ్ అయితే వస్తుంది. కూలింగ్ కూడా మీకు ఎక్కువ అయితే ఇస్తుంది. సో అందుకోసం మీరు మ్యాక్సిమం చూడండి ఈ ఇన్వర్టర్ కంప్రెసర్ గల రిఫ్రిజిరేటర్ మాత్రమే తీసుకోండి. దాంట్లో కూడా మీకు ఒక్కొక్క కంపెనీ అంటే ఎల్జీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఎల్జీ స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పి, శాంసంగ్ అనుకోండి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పేసి, సో మీకు వర్ల్పూల్ అనుకోండి రెసిప్రోకల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పి ఇట్లా మెన్షన్ చేస్తాడు. సో జస్ట్ మన కంపెనీస్ ఏవైనప్పుడు కూడా సో దాంట్లో ఇన్వర్టర్ కంప్రెసర్ ఉందో చెక్ చేసుకోండి. జస్ట్ మీకు మోడల్ అంతే, జస్ట్ కంపెనీ మారుస్తారు. అంటే స్మార్ట్ ఇన్వర్టర్ అని చెప్పి, లేదంటే డిజిటల్ ఇన్వర్టర్ అని చెప్పి, రెసిప్రోకల్ ఇన్వర్టర్ అని చెప్పి ఇట్లా మారుస్తుంటారు. ఏదైనప్పుడు కూడా మనకు అందులో ఈ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉందో చెక్ చేసుకోండి. ఇన్వర్టర్ కంప్రెసర్ ఉందనుకోండి మీకు కూలింగ్ బాగా వస్తుంది. కూలింగ్ బాగా రావడంతో పాటు సౌండ్ కూడా చాలా తక్కువ సౌండ్ అయితే వస్తుంది. నార్మల్గా ఫ్రిడ్జ్ చూసుకున్నట్టయితే జస్ట్ ఉయ్యి అని చెప్పి సౌండ్ వస్తుంటుంది, అట్లాంటి సౌండ్ తగ్గిపోతుంది. దాంతోపాటు మనకు పవర్ కూడా బాగా సేవ్ చేస్తుంది, కూలింగ్ ఎక్కువ ఇస్తుంది. అందుకోసం మీరు మ్యాక్సిమం చూడండి మీరు తీసుకునే ఫ్రిడ్జ్ అనేది ఇన్వర్టర్ కంప్రెసర్ ఉందో చెక్ చేసుకోండి. సో ఇది ఉన్నట్టయితే మాత్రం మీరు తీసుకోండి. దీంతో పాటు నెక్స్ట్ ఫ్రిడ్జ్ మీద ఇంకా వాడు స్టిక్కర్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. సో ఇది మనకు కంప్రెసర్ 10 years వారంటీ ఉందని చెప్పేసి, రిఫ్రిజిరేటర్ మీకు 5 years వారంటీ అని చెప్పి వారంటీ కూడా వాడు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. సో దీన్ని కూడా కన్సిడర్ చేసుకోండి. సో మనకు కంప్రెసర్ వారంటీ ఒక 10 years లేదా 15 years ఇలా వారంటీ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్గా ఉంటుంది. దీంతో పాటు చాలా మంది కూడా నెక్స్ట్ డౌట్ ఏమంటే భయ్యా మేము ఏ బ్రాండ్ తీసుకోవాలి. సో చాలామంది అయితే ఏ కంపెనీ తీసుకోవాలని చెప్పి చాలామంది డౌట్ అయితే ఉంటుంది. సో ముందుగా మీరైతే బ్రాండ్ కన్నా ముందుగా మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ ఉంది, మీకు వారంటీ బాగా ఉంటే మీరైతే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు. సో మనలో చాలామందికి బాగా తెలిసిన బ్రాండ్స్ ఏమంటే ఎల్జీ కానీ శాంసంగ్ కానీ. సో ఇవి బాగానే ఉంటాయి, బెటరే అయినప్పుడు కూడా ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు ఓకే మీ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్తో మంచి ఫీచర్ ఉన్న రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటే సో కొంచెం పెద్ద పెద్ద బ్రాండ్స్ బదులు మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు ఉంటాయి చూడండి, సో అట్లాంటివి తీసుకోండి. మనకు రిఫ్రిజిరేటర్లో వర్ల్పూల్ కంపెనీ కూడా చాలా బాగానే ఉంటుంది. సో కూలింగ్ విషయానికి వచ్చినా కూడా బాగానే ఇస్తుంది. దాంతోపాటు గోద్రేజ్ ఉంటుంది. సో మీకు హయ్యర్ బ్రాండ్ కూడా చాలా ఓకే బెస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఒనైడా ఉంటుంది. సో ఈ బ్రాండ్స్ అన్ని బెస్ట్. బట్ కానీ మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయో చెక్ చేసుకోండి. చాలా ప్రాంతాల్లో ఎక్కువ ఎల్జీ శాంసంగ్ మాత్రమే సర్వీస్ సెంటర్లు ఉంటాయి. ఒకవేళ మీ ప్రాంతంలో వర్ల్పూల్ కానీ సో ఇట్లాంటి బ్రాండ్స్ కానీ సర్వీస్ సెంటర్లు ఉన్నాయనుకోండి, అవి కూడా తీసుకోవచ్చు. మీకు ఓకే అవి కూడా బాగానే ఉంటాయి. ఫ్రెండ్స్ దీంతో పాటు మనకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే లోపల స్పేస్ కూడా గమనించండి. అంటే మీకు వాటర్ బాటిల్స్ పెట్టేకే స్పేస్ ఉందా చెక్ చేసుకోండి. వెజిటేబుల్ ట్రే ఉందా చెక్ చేసుకోండి. ఇట్లాంటి మొత్తం అని చెక్ చేసుకోండి ఫ్రిడ్జ్ లోపల ఓపెన్ చేసిన తర్వాత. సో దాంట్లో మనకు హనీకోమ్కి సంబంధించి ఒక లాకర్ అయితే ఉంటుంది. ఈ హనీకోమ్ లాకర్స్ కూడా ఉందా చెక్ చేసుకోండి. హనీకోమ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా అంటే మీకు ఎక్కువ కూలింగ్ అనేది వెజిటేబుల్కి అయితే హనీకోమ్ ఇస్తాడు. సో మీకు పవర్ పోయిందనుకోండి అయినప్పుడు కూడా కూలింగ్ అయితే కొద్ది వరకు అట్లనే ఉంటుంది. ఎందుకంటే హనీకోమ్ ఉండడం వల్ల కూలింగ్ అయితే ఎక్కువసేపు అలానే ఉంటుంది. సో అందుకోసం ఇట్లాంటివన్నీ ఉండాలి చెక్ చేసుకోండి. దీంతో పాటు మనకు ఇందులో అంటే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో మెయిన్గా మనకు అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి.
సో ముందుగా అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో మనకు కూలింగ్ అయితే బాగానే ఎక్కువ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ చెక్ చేసుకోండి. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో మీరు ఒక ఐస్ ముక్కని అంటే ఏదైనా ఒక వాటర్ గడ్డ కట్టించాలనుకోండి, టైమింగ్ పెట్టుకోండి. అదే డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో టైమింగ్ పెట్టుకోండి. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో మీకు 5 minutes పట్టింది అనుకోండి, డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో ఈజీగా ఒక 8 minutes కానీ 10 minutes కానీ టైం పడుతుంది. సో అందుకే మీకు కూలింగ్ అయితే ఎక్కువ కావాలనుకుంటే, త్వరగా కూలింగ్ కావాలనుకుంటే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే కొంచెం బెస్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో మీకు పవర్ కూడా కొంచెం తక్కువ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో డబుల్ డోర్ ఫ్రిడ్జ్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా సౌండ్ కూడా కొంచెం తక్కువ సౌండ్ అయితే వస్తుంది. ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో మీకు కొన్ని డిసడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. సో ఆ డిసడ్వాంటేజ్ ఏమంటే మెయిన్గా చూసుకున్నట్టయితే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో మనకు డైరెక్ట్ కూల్ టెక్నాలజీ ఉంటుంది. ఈ డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అంటే ఏమిటంటే మనకు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా మనకు గడ్డ కట్టిపోతుంది. సో ఆ గడ్డ కట్టే టెక్నాలజీ మనకు డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అంటారు. సో ఇదే మనకు కొద్దిగా ఒక మేజర్గా ఒక పెద్ద డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. సో ఆ మొత్తం ఐస్ గడ్డంతా క్లీన్ చేయాలనుకుంటే మనం మాన్యువల్గా క్లీన్ చేయాలి. సో ఆటోమేటిక్గా డీఫ్రోస్ట్ అయితే కాదు, మాన్యువల్గా క్లీన్ చేసుకోవాలి. సో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో మనకు పెద్ద డిసడ్వాంటేజ్ ఇదే. సో మీకు కొద్దిగా మేమే దీన్ని క్లీన్ చేసుకుని 2 or 3 days అయితే క్లీన్ చేస్తాం, మాకు పెద్ద ప్రాబ్లం అయితే కాదు అని అనుకున్న వాళ్ళైతే ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే మీకు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ కూడా మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. సో నేనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఏమున్నాయి అంటే 3 star ఫ్రిడ్జెస్ ఏమున్నాయి, 4 star ఫ్రిడ్జ్లు ఏమున్నాయి, 5 star ఫ్రిడ్జ్లు ఏమని చెప్పేసి ఆల్రెడీ కొన్ని లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. అక్కడ వెళ్ళి వాటిని అయితే మీరు సో అందులో మీరైతే వాటిని కొనుక్కోవచ్చు. సో చాలా మందికి అయితే డిస్క్రిప్షన్ అనేది ఎలా ఓపెన్ చేయాలని చెప్పి అర్థం కాదు. అందుకని చెప్పి ఈ వీడియో టైటిల్ని క్లిక్ చేసుకోండి. టైటిల్ని క్లిక్ చేయగానే సో అక్కడ మీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు 3 star రేటింగ్ గల రిఫ్రిజిరేటర్లు, 4 star రేటింగ్ గల రిఫ్రిజిరేటర్లు, 5 star రేటింగ్ గల రిఫ్రిజిరేటర్లు అని చెప్పేసి నేను క్లియర్గా అయితే సో నేను ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఏమని వాటికి సంబంధించి వాటి లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. అక్కడ వెళ్ళి వాటిని మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. భయ్యా నేను చెప్పిన ప్రతి విషయం మీకు కొంచెం ఈజీగా క్లియర్గా అర్థమైంది అని మీకు అనిపిస్తే ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదు మీకు సరిగ్గా కొంచెం అర్థం కాలేదు అన్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. భయ్యా ఇంకొంచెం మీరు బాగా చెప్పండి, ఇంకొంచెం క్లియర్గా చెప్పండి అని చెప్పి నాకు కామెంట్ చేస్తే సో నెక్స్ట్ టైం అయితే నేను ఇంకొంచెం ఈజీగా చాలా సింపుల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అందుకోసం ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. సో రేపైతే ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు ఏమున్నాయి, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్స్ కన్సిడర్ చేసుకోవాలో రేపైతే ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఈ వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి భయ్యా నా దగ్గర ఒక 20,000 రూపాయలు ఉంది, 20,000 రూపాయల్లో బెస్ట్ ఫ్రిడ్జ్ ఏం కొనుక్కోవాలి, లేదంటే ఒక 30,000 రూపాయలు ఉంది, 30,000 రూపాయల్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఏం తీసుకోవాలని చెప్పేసి నాకు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి అక్కడ మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి నాకు వెంటనే మీరు కాల్ చేయవచ్చు, లేదంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అందుకోసం ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోతో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.